యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. మరి కృప ద్వారా మనల్ని దేవుడు రక్షణలోనికి నడిపిస్తున్నాడు. పాపంలో నుంచి విడిపించి కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. మరి కృప ద్వారా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. కృప ద్వారా దేవుడు మనకు ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. మరి కృప ద్వారా మన యొక్క బలహీనతలను తొలగించి తన యొక్క శక్తిని మనకిస్తున్నాడు. కృప అన్నది కేవలము మన పాపంను క్షమించి మనకు రక్షణ ఇచ్చేటువంటి సందర్భంలో మాత్రమే కాదు, కానీ కృప అన్నది దేవుడిచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకోవడానికి, అదే సమయంలో జీవితంలో ఏదైతే సవాలు మనకి ఎదురు పడుతుంటాయో వాటిని జయించడానికి ఆయన ప్రతి విషయంలో కూడా తన కృప అనుగ్రహిస్తున్నాడు. అందుకని తిమోతితో పౌలు చెప్తున్నటువంటి మాట, నా ప్రియ కుమారుడా, యేసుక్రీస్తునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. మరి అలాంటి కృప వెంబడి కృప నీ జీవితంలో దేవుడు ప్రతి దినము దయచేయును గాక. ఆమేన్.